మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చాడు, చికెన్ ఫ్రై చేయమని. ఇంకా నేను ఇప్పుడు అదే చేయబోతున్నాను. నేను ఇంటర్ చదువుకునేటప్పుడు ఫన్నీగా కొన్ని కొటేషన్స్ అయితే రాసుకునేదాన్ని. కొన్నాళ్ళ వరకు నాకు ఆ కొటేషన్స్ రాయడం అనేది కూడా హాబీగా మారిపోయింది. నాకెందుకో ఈరోజు కొటేషన్ అయితే గుర్తొచ్చింది. ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది, ఇప్పుడు చెప్తా. లైఫ్ అంతా ఖుషి, ఎంజాయ్ చేయి జిందగీ, స్వీట్లో ఉంది గీ అందించు నా నోటికి, ఇకపై అందరికీ రమ్మందాం మన పెళ్ళికి. ఈ కొటేషన్ అయితే మీకు నచ్చే ఉంటుంది, కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఎందుకో ఆ ఏజ్లో నాకు ఇది చాలా ఫన్నీగా అనిపించి రాసుకున్నాను. మీకు నచ్చితే ఎంజాయ్ చేయండి. ఇక్కడ చికెన్ అయితే సగం వరకు మంచిగా వేగింది. ఇప్పుడైతే చికెన్కి సరిపడా కొంచెం ఉప్పు, తర్వాత బాగా కొంచెం కారం అయితే ఎక్కువే పట్టేస్తుంది, కారం ఎక్కువ వేసుకోండి, ఫ్రై కదా. ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా ముక్క అనేది వేగనేయాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పొడి, తర్వాత గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రై కదా, ఎక్కువ ఆయిలే పడుతుంది. లాస్ట్కి కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవడమే. ఇందులో కొంచెం లెమన్ పిండుకుంటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.